మళ్ళీ అదే మాట, మరోసారి అవే అబద్ధాలు. లొకేషన్లు మారుతున్నాయి తప్ప అమెరికా అధ్యక్షుడి ప్రకటనలు మారటం లేదు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ అందుకు ఐక్యరాజ్య సమితి సరైన వేదిక అనుకున్నాడో ఏమో కానీ మరోసారి భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ప్రగల్భాలు పలికాడు. అంతేకాదు 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపానని, ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనులు కూడా తానే చేస్తున్నా అంటూ బిల్డప్లు ఇచ్చాడు. ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ మార్క్ యాక్షన్ ముందే ఉంది. అమెరికా అధ్యక్షుడికి ట్రబుల్ షూటర్ జయశంకర్ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ వేదికపై డొనాల్డ్ ట్రంప్ ఇజ్జత్ తీసే యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇంతకు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలేంటి? అమెరికా అధినేతకు జయశంకర్ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారు? వాచ్ దిస్. అంతర్జాతీయ వేదికపై బార్డర్ క్రాస్ చేసిన డొనాల్డ్ ట్రంప్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం తానే ఆపేశానని ప్రగల్భాలు. డొనాల్డ్ ట్రంప్ కు జయశంకర్ ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? అధికారంలోకి వచ్చి రాగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ పని చేయడంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఫ్యూచర్లో సాధిస్తారన్న గ్యారంటీ కూడా లేదని తానే స్వయంగా ఒప్పుకున్నారు. అయినప్పటికీ తనను తాను శాంతి దూతగా చెప్పుకుంటూ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాను పవర్లోకి వచ్చిన 7 నెలల్లోనే నెలకో యుద్ధం చొప్పున 7 యుద్ధాలను ఆపేశానని ఇటీవల పదే పదే ప్రకటించుకున్నారు. ఇదంతా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామానే. ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి దక్కాలంటే 2 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ మధ్య సీజ్ ఫైర్లో తన పాత్ర ఉంటేనే జరుగుతుందని నమ్మిన ట్రంప్ ఇప్పటివరకు 41 సార్లు పాక్ భారత్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రచారం చేసుకున్నారు. తాజాగా 42వసారి ఆ ప్రకటన చేశారు. అది కూడా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సాక్షిగా. Likewise, in a period of just 7 months, I have ended 7 unendable wars. They said they were unendable. You're never going to get them solved. Some were going for 31 years. 2 of them, 31, think of it, 31 years. One was 36 years. One was 28 years. I ended 7 wars. And in all cases, they were raging with countless thousands of people being killed. This includes Cambodia and Thailand, Kosovo and Serbia, the Congo and Rwanda, a vicious, violent war that was, Pakistan and India, Israel and Iran, Egypt and Ethiopia, and Armenia and Azerbaijan. It included all of them. No president or prime minister, and for that matter, no other country has ever done anything close to that. And I did it in just 7 months. ఇది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రకటన. కేవలం 7 నెలల్లో నేను 7 పెద్ద యుద్ధాలను ముగించాను. వాటిలో కొన్ని 31 నుంచి 36 సంవత్సరాల పాటు కొనసాగాయి. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఈ యుద్ధాలను ముగించడం నా గొప్ప విజయమని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా కంబోడియా, థాయిలాండ్, సెర్బియా, కాంగో, రువాండా, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అర్మేనియా, అజర్బైజాన్ ఘర్షణలను ప్రస్తావించారు. బహుశా నిజంగా యుద్ధాలు ఆపిన నాయకులు కూడా ఇన్నిసార్లు ప్రకటించుకొని ఉండరు. ట్రంప్ వాదనలను భారత్ గట్టిగా ఖండించింది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విదేశీ ప్రమేయం లేకుండా కేవలం 2 సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ గా పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ లో అమెరికా పాత్ర లేదని ప్రకటించింది. Any negotiation happening with India? Is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's a bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to those dialogue. Says India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We believe that dialogue is the way forward.
but obviously it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. అల్ జజీరా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పిన నిజమిదే. కాల్పుల విరమణ గురించి చర్చిద్దాం రమ్మంటూ మే 10న అమెరికా నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలిపారు. ఇక ఒక తటస్థ వేదికపై చర్చలు ప్రారంభిద్దామని పాకిస్తాన్కు రుబియో చెప్పారట. కానీ ఆ దిశగా చర్చలేవీ జరగలేదని ఇషాక్ దార్ చెప్పారు. ఆ తర్వాత జూలై 25వ తేదీన వాషింగ్టన్లో మార్కో రూబియో, ఇషాక్ దార్ సమావేశమయ్యారు. ఆ భేటీలోనే కాల్పుల విరమణ కోసం అమెరికా ఏర్పాటు చేస్తానన్న సమావేశం ఎందుకు జరగలేదని రుబియోను అడిగినట్టు తెలిపారు. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని మోడీ సర్కార్ తేల్చి చెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారని ఇషాక్ దార్ చెప్పారు. అంతేకాదు భారత్ పాక్కు సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని మోడీ ప్రభుత్వం చెబుతున్నప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని రుబియో చెప్పాడట. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడుక్కోలేం కదా అని మార్కో రూబియో చెప్పినట్లు తెలిపాడు. భారత్ పాక్ సీజ్ఫైర్లో ఎవరి పాత్ర లేదని స్వయంగా పాకిస్తానే అంగీకరించింది. మరి ఏం ముఖం పెట్టుకొని ఇప్పటికీ తానే యుద్ధం ఆపినట్టు చెప్పుకుంటున్నారు? భారత్ పాక్ సీజ్ఫైర్ విషయంలో ఎవరి ప్రమేయం లేదని మోడీ సర్కార్ కొన్ని వందల సార్లు క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేసిన పాకిస్తాన్ సైతం చివరకు భారత్ చెప్పిందే నిజమని అంగీకరించింది. అయినప్పటికీ ట్రంప్ తన మాటే నెగ్గించుకోవాలని చూస్తున్నారు. రెండు న్యూక్లియర్ పవర్ కంట్రీస్ మధ్య శాంతి నెలకొల్పాను కాబట్టే నోబెల్ శాంతి బహుమతికి తనకు మించిన అర్హుడు లేడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలను వాడుకుంటున్నారు. రియాలిటీ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇండియా ఎవరి మాటకు లొంగే రకం కాదని తెలుసు. ఇక్కడ ట్రంప్కు తెలియంది ఒకటుంది. ఏ ఐక్యరాజ్యసమితి సాక్షిగా అబద్ధపు ప్రచారం చేశారో అదే ఐక్యరాజ్యసమితిలో భారత్కు కూడా తన గలం వినిపించే అవకాశం ఉంటుందన్నదే అది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి ట్రబుల్ షూటర్ జైశంకర్ కౌంటర్ సిద్ధం చేశారు. జైశంకర్ యాక్షన్లోకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. And where was the US in this process? Well, the US was in the United States. I mean, obviously there were US, Secretary of State Rubio and Vice President Vance had called up. Rubio had spoken to me. Vance had spoken to our Prime Minister. They had their view, and they were talking to us, and they were talking to Pakistanis, as indeed were some other countries. Yeah. I mean, పాకిస్తాన్తో కాల్పుల విరమణ జరిగిన తర్వాత జయశంకర్ నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా సీజ్ఫైర్ జరిగిన తీరును డచ్ మీడియాకు వివరించారు. రెండు దేశాల ప్రతినిధులు హాట్ లైన్లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది. మే 10న పాకిస్తాన్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారని జయశంకర్ అన్నారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి అమెరికాలోనే ఉందని ట్రంప్ మైండ్ బ్లాక్ చేసేశారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సీజ్ఫైర్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని జయశంకర్ ఇప్పటివరకు చాలాసార్లు తిప్పికొట్టారు. కానీ ఐక్యరాజ్యసమితి వంటి వేదికపై, అందున ట్రంప్ ప్రగల్భాలు పలికిన చోటే నిలబడి కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది. ఈ నెల 27వ తేదీనే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలోనే ట్రంప్ మైండ్ బ్లాక్ కావడం ఖాయం.